ఏ చీపీలట భూదందాల్లో బాగా బిజీ, పోలీసు అధికారుల సెటిల్మెంట్లు. హైదరాబాద్ శివార్లలో ఇద్దరు ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ. సర్కారు మారినా వారిదే హవా. మితిమీరుతున్న కొందరు అధికారులు. అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్. వారిని ఇంకా కాపాడుతున్నది ఎవరు? చాలామంది ఉన్నారు ఇంకా కాపాడుతున్న వాళ్ళని. మనం పేర్లతో సహా చెప్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్లని, నాన్ ఐఏఎస్ క్యాడర్లో ఉండి ఐఏఎస్లుగా ఉన్న వాళ్ళని. ఇప్పుడు మొన్న మనం చెప్పినాం స్త్రీనిధి 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న స్త్రీనిధికి 74 ఏళ్ళ ముసలోని ఆడ ఎండీగా పెట్టిండు. 100 కోట్ల కరప్షన్ చేసిండు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి. ఇప్పుడు ఆయన సీతక్క మంత్రిత్వ శాఖలో ఉన్నాడు, మరి ఇంతవరకు తొలగిస్తలేరు. ఎవరు కాపాడుతున్నారు? జేఎస్ రంజన్ ఇంకా ఉన్నాడు, ఎవరు కాపాడుతున్నారు? నవీన్ మిట్టల్ ఇంకా ఉన్నాడు, ఎవరు కాపాడుతున్నారు? అట్లాగే ఇట్లాంటి ఏసీపీలు ఇంకా భూదందాల్లో చాలా బిజీగా ఉన్నారట. మరి ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ కోవర్టు కాపాడుతున్నాడు? ఎవరు కాపాడినా మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇగో హైదరాబాద్ నగర శివార్లలోని కొందరు పోలీసు ఉన్నతాధికారులు పరిధి దాటుతున్నారు. భూ వివాదాల్లో తలదూర్చి తమదైన శైలిలో సెటిల్మెంట్లు చేసేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కొందరు అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇటీవల సైబర్ కమిషనరేట్ పరిధిలో భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న మొయినాబాద్, మోకిలా ఇన్స్పెక్టర్లపైన కమిషనర్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయినా శివార్లలో కొందరు అధికారులు భూదందాలు చేస్తూనే ఉన్నారు. పలు చోట్ల ఏసీపీ, ఆ పై స్థాయి అధికారులు ఇన్స్పెక్టర్లను డమ్మీలు చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగర శివార్లలో ఇలాంటి దందాలు చేస్తున్న ఇద్దరు ఏసీపీల వ్యవహార శైలిపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ ఏసీపీ దందా స్టైలే వేరట. ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఏసీపీ రెవెన్యూ వ్యవస్థను కూడా శాసిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ఆశీస్సులతో ఇక్కడ పోస్టింగ్ పొందిన సదరు ఏసీపీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నాడు. ఆయన ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 2 మండలాల్లో భూ వివాదాల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నాడు. ఈ విషయంపైన పోలీసు పెద్దలకు సమాచారం ఉన్నా ఆయనపై చర్యలకు సాహసించట్లేదు. పోలీసు కీలక ఉన్నతాధికారి తనకు గాడ్ ఫాదర్ అని ప్రచారం చేసుకుంటుండడంతో ఆయన జోలికి ఎవరూ వెళ్ళట్లేదు. అంతేకాదు భూ వివాదాల్లో ఒక రౌడీ షీటర్ను తెర వెనుక వాడుకుంటున్నాడు. గత ప్రభుత్వంలో పోస్టింగ్ పొందిన ఆయన ఇక్కడ స్థిరపడేందుకు తన సామాజిక వర్గం పేరును బాగానే వాడేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు జరిగిన ఒక ఉప ఎన్నికలో అప్పటి అధికార పార్టీ తరపున బరిలో దిగేందుకు తహతహలాడారట ఎవడో ఈడు. ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి అధికార పార్టీ ఆ రాజకీయ నేతకే టికెట్ ఇచ్చింది. ఆయన స్వామి భక్తికి నజరానాగా నగర శివార్లలో కీలకమైన ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చింది. అలా అప్పటి పెద్దల ఆశీస్సులతో పోస్టింగ్ తీసుకున్న ఆయన తన పరిధిలో పెదరాయుడిగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వం మారినా ఆయన హవా మాత్రం తగ్గలేదు. తన పరిధిలో విచ్చలవిడిగా భూదందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కోర్టులో ఉన్న ఒక సివిల్ కేసు విషయంలో తలదూర్చి ఒక వర్గానికి అనుకూలంగా సెక్షన్ 45 కింద నమోదు చేయించారు కేసు. సాధారణంగా కోర్టులో ఉన్న భూ వివాదానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయరు. కానీ ఆయన రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి లా అండ్ ఆర్డర్ పేరుతో 2 ఏళ్లుగా కోర్టులో కొనసాగుతున్న భూ వివాదంలో సెక్షన్ 145 కింద కేసు పెట్టించిండు. ఇందులో ఆయన భారీగా ముడుపులు అందుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక ఇటీవల ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన భూ వివాదంలో కూడా ఇలాగే తలదూర్చి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా పొజిషన్లో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేశారు. నగర సమీపంలోని ఒక గ్రామంలో కొన్ని దశాబ్దాల కిందట రోడ్డు కోసం ప్రభుత్వం భూమి సేకరించింది. ధరణిలోని లోపాలు అడ్డం పెట్టుకొని గ్రామ సర్పంచ్ ఈ భూమికి పాస్బుక్ సంపాదించిండు. ఆ పాస్బుక్ను ఆసరాగా చేసుకున్న ఆ సర్పంచ్ పక్కనే ఉన్న మరొకరి భూమి కబ్జా పెట్టిండు. రైతు అయిన ఆ భూమి అసలు యజమాని పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసు కోర్టుకు వెళ్ళాలి అంటూ వెనక్కి పంపించేసిండు. పోలీసులు జోక్యం చేసుకోకపోవడంతో సదరు సర్పంచ్ విలువైన 3 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఏసీపీ అండదండలతోనే ఇదంతా జరిగినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. పక్కనే ఉన్న మరో గ్రామంలో కూడా ప్లాట్ల యజమానులకు వెంచర్ వేసిన రియల్ వ్యాపారి మధ్య 11 కేసులు కోర్టులో నడుస్తున్నాయట. ఇట్లా ఉన్న తర్వాత పోలీసులు ఏంది ఈ కథ? ఇగో జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ పరిధిలో మరో ఏసీపీ కూడా తానేమీ తక్కువ కానట్లు వ్యవహరిస్తున్నాడట. ఆయన ఆగడాలు మితిమీరిపోతున్నాయట. ఒక రిటైర్డ్ ఎస్పీ భూమిపై కన్నేయడంతో పాటు ఆయన కట్టుకున్న ఇంటిని కూడా ఇతరుల కబ్జాలోకి తెచ్చిండట. జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ ప్రాంతంలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న రిటైర్డ్ అధికారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆయన దగ్గరుండి మరి ఇతరులకు పొజిషన్ ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరు కాపాడుతున్నాడు మరి వీళ్ళని? ఎవరుగా వెనకాల పెద్ద ఎత్తున ఉంటారు, మంత్రులు ఉంటారు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు. ముఖ్యమంత్రి గారు మరి ఈ ఇద్దరు ఏసీపీలు ఎవరో తేల్చండి దయచేసి.
అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు జరిగిన ఉప ఎన్నికలు అప్పటి అధికార పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు ఎవరైనా బై ఎలక్షన్ ఏం జరిగింది? మునుగోడు ఒకటి జరిగింది, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, ఈటల రాజేందర్ హుజూరాబాదు, పాడి కౌశిక్ రెడ్డి, ఇంకెవరున్నారు మరి ఈడ? సో అందుకే మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం, ఈ అధికారులను మార్చనంత కాలం మీరు పరిపాలన మీద పట్టు సాధించలేదు రేవంత్ రెడ్డి గారు, సాధించలేరు. నెక్స్ట్ మిగతా వార్తల్లో